ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, అనేక సార్లు మన జీవితంలో మనకి నచ్చినటువంటి వ్యక్తులతోటి, మనకి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వ్యక్తులతోటి, మనం చెప్పిన పని చేయనటువంటి వ్యక్తులతోటి మనం మాట్లాడడం మానేసేటువంటి వారంగా ఉంటాం. వారితోటి సహవాసాన్ని మనం కట్ చేసేటువంటి వారముగా ఉంటాం. ఎందుకంటే ఇది మానవుని యొక్క స్వభావం కాబట్టి. హల్లెలూయా. అయితే దేవుని స్వభావం ఏ రీతిగా ఉంటుందో పరిశుద్ధాత్మ దేవుడు యొక్క ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాడు. ఆయన ఎంతగానో ప్రేమించి మన స్వరూపంలో మన స్వభావము చొప్పున చేయాలి అని ఆయన ఆదామును తయారు చేశాడు. ఆదాము యొక్క ప్రకటమికలో నుండి అవ్వమని తయారు చేశాడు. ప్రతిదినం చల్లబాటి వేళ వారితోటి దేవుడు గడిపేటువంటి పరిస్థితి. అయితే దేవుడు ఆ యొక్క ఏదైనా వనములో సమస్త వృక్ష ఫలాలు మీరు తినవచ్చు, మంచి చెడులు తెలియనిచ్చేటువంటి వృక్ష ఫలాన్ని మినహాయించి అని పర్టికులర్గా తెలియజేసినటువంటి మీదట మరి సర్పం యొక్క మాటలు వినడం ద్వారా దేవుడు ఏదైతే చెట్టు ఫలాలను తినవద్దని చెప్పాడో అదే చెట్టు ఫలాల్ని ఆజ్ఞ అతిక్రమించి వారు తినడం ద్వారా శాపాన్ని కొని తెచ్చుకున్నటువంటి వారిగా ఉన్నారు. ఆనాటి నుండి మానవుడు చేయనటువంటి ప్రయత్నం లేదు. దేవునికి దగ్గర అగు నిమిత్తము చేయనటువంటి ప్రయత్నము లేదు. అయితే ప్రతి ప్రయత్నము కూడాను ఫెయిల్యూర్ అయిపోయినటువంటి స్థితిలోనే ఉన్నది. అందుకొరకే మన పరమ తండ్రి అయినటువంటి దేవుడు తన యొక్క ఏకైక కుమారుడిని తాను సృష్టించినటువంటి మానవుడు పొరపాటు చేసినటువంటి క్రమములో అది సరిదిద్దు నిమిత్తము మరలా సత్సంబంధాన్ని కలిగి ఉండు నిమిత్తము తన యొక్క ఏకైక కుమారుడిని శిలువ మీద బలియాగముగా సమర్పించారు. ఎందుకొరకనంటే ఆదాము అవ్వలు చేసినటువంటి పాపం ద్వారా మానవుడు దేవునికి దూరం అయిపోయాడు. ఆ సత్సంబంధం మరలా కొనసాగించాలి అనంటే కనుక పాపం చేసినటువంటి ఆదాముతోటి మరలా ఆ సహవాసాన్ని కొనసాగించాలి అని తలచి దేవుడు ఆయన యొక్క ఏకైక కుమారుడిని శిలువ మ్రాను మీద బలియాగముగా సమర్పించాడు. అంత మాత్రమే కాదు, ఆయన పునరుద్ధానుడై తండ్రి యొద్దకు ఆరోహణమవుతూ మన కొరకు పరిశుద్ధాత్మనిచ్చాడు. అంత మాత్రమే కాదు, మరలా అపవాది యొక్క బంధకాల్లో పడకుండు నిమిత్తము దేవుడు ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క ఉద్దేశాలు, ఆయన యొక్క ప్రేమ ఎట్టిదో తెలుసుకొని నిమిత్తము మనకి పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. అయితే దేవుడు ఏ ఉద్దేశంతో దేవునికి దూరముగా, దేవుని ఆజ్ఞను అతిక్రమించి దూరముగా జరిగిపోయినటువంటి ఆదాము మరలా సహవాసం చేయాలని, మనుషులందరితోటి కూడాను సహవాసం కలిగి ఉండాలని తన ఏకైక కుమారుడిని పంపించినటువంటి దేవుడు మరలా పొరపాటు చేయకూడదు అని తలంచాడు. నా చిత్తంలోనే నా బిడ్డలందరూ కూడా నడవాలి అని ఆయన ఆలోచన చేశాడు. అందుకొరకే ఆయన హృదయం ఏమిటో ఎరిగి ఉండేటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని మనకి ఇచ్చాడు. అయితే మానవులు చేస్తున్నటువంటి పొరపాటు ఏమిటి అనంటే కనుక ప్రతి దినము ధ్యానించవలసినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించడం లేదు. ఒకవేళ ధ్యానించినా గాని దేవుని యొక్క గుణగణాలని, సారూప్య లక్షణాలని వారి జీవితాలకి అన్వయించుకొని వారి జీవితాలను కొనసాగించేటువంటి వారిగా లేరు. మరలా అపవాది యొక్క బంధకాల్లో పడిపోతూనే ఉన్నారు.
అపవాది ఉరియడినటువంటి వలలో చిక్కుకొని పోతూనే ఉన్నారు. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు నా కొరికే మాట్లాడుతున్నారని నీవు విశ్వసించగలిగినట్లయితే నీవు కూడా ఇదే రీతిగా నీ జీవితంలో కొనసాగిస్తున్నట్లయితే ప్రతి దినము కూడా నీవు పరిశుద్ధ గ్రంథాన్ని చదివేటువంటి క్రమాన్ని నీవు అలవర్చుకో. అటువంటి క్రమాన్ని నీవు అలవర్చుకున్నప్పుడు దేవుని యొక్క మనసేమిటో, ఆయన ప్రేమ ఏంటో, ఆయన యొక్క గుణగణాలేమిటో నీవు ఎరిగి ఉన్నప్పుడు అపవాది నీతో చెప్పేటువంటి మాటలకి దేవుని యొక్క మాటలకి వ్యత్యాసం ఏంటో నీవు ఎరిగి ఉంటావు. అపవాది యొక్క బంధకాలలో నువ్వు చిక్కుకొనకుండా దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాగ్దానము నిన్ను సంరక్షిస్తుంది, అపవాది మీద విజయాన్ని ఇస్తుంది. అటి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమెన్.